హలో ఫ్రెండ్స్, ఈరోజు పాస్తా ఇండియన్ స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదైతే ఇద్దరు మనుషులకి నేను పాస్తా చేస్తున్నాను. ఒక గుప్పుడైతే ఒక మనిషికి సరిపోతది. దీనికోసం ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాననమాట. డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి అండ్ సగం క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు ముందుగా ఫ్రై చేసుకొని, తర్వాత ఒక్కొక్కటిగా క్యారెట్, క్యాప్సికమ్, టమాటో అన్నీ కూడా నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. అన్నీ కుక్ అయిన తర్వాత టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకుందాం. ఇక్కడైతే నేను ఒక 2 గ్లాసెస్ నీళ్లు వేసానండి. ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం పాస్తా ప్లేట్‌లోకి తీసి పెట్టుకున్నాం కదా! పాస్తాను కూడా వేసేద్దాం. వేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెడదాం. మీకు కావాల్సితే కారం కావాలి అని అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. రంగు కోసం అండ్ కారం ఘాటు కోసం కూడా. ఇది నెమ్మదిగా ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేటప్పటికి చూడండి, పాస్తా ఇందాకంతా బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! కొంచెం కలర్ డిఫరెంట్‌గా ఉంది. అది ఉడికేటప్పటికి ఇది వైట్‌గా అయిపోతదనమాట. చక్కగా కుక్ అవుతది. వైట్‌గా అయ్యి అది చూసుకొని చేత్తో చిదిపైన చూసుకోవచ్చు. ఈ వైట్‌గా అయిపోయింది అంటే ఇంక కుక్ అయినట్టే. మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇందులో ఏం వేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ సాల్ట్ మనం వెజిటబుల్స్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేశాను నేను. అందుకే ఇంకా సాల్ట్ వేయలేదు. మీకు కావాలంటే ఈ టైంలో కూడా సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. మీకు ఇష్టమైతే టమాటో కెచప్ లాంటిది వేసుకొని తినొచ్చు. ఇంకా చట్పటాగా కావాలంటే. ఇదిగోండి, బాగా కుక్ అయిపోతే ఇవి ఇలా విడిపోతాయి. చూసారా? అన్నీ రౌండ్‌గా ఉండవు. కొన్ని విడివిడిగా కూడా వస్తా ఉంటాయి. అలా కూడా పర్వాలేదు. బాగా కుక్ అయినట్టే. ఓకే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.